ఈరోజు నేను యుఫోరియా మూవీ చూసొచ్చాను. నాకు టు బి ఫ్రాంక్లీ బాగా నచ్చింది. బాగా నచ్చింది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ సీను గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్ అలా లెగిసినాయి బుస్ అని. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ వచ్చేదాకా అంటే ఓకే ఏదో నడుస్తుంది అక్కడక్కడ మీరు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ లాస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి మీకు ఒక మైండ్ అనేది సెట్ అయిపోయింది. దానివల్ల మీకు ఈ మూవీ బాగా నచ్చింది. క్లైమాక్స్లో వాళ్ళు ఒక అన్డౌట్ఫుల్ ఎండ్ కాకుండా అండ్ వాళ్ళు చూపించే విధానానికి కొంచెం ఆపోజిట్గా కాకుండా పర్ఫెక్ట్గా ఒక జానర్ దింపారు. దానివల్ల నాకు పర్సనల్లీ ఈ మూవీ బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోబోయే యాక్టర్స్ గురించి చూద్దాం. భూమిక మేడం మనందరికీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ మీనన్ గారు. ఆయన పోలీస్ ఆఫీసర్గా చేసుకోవడం ప్రతి సినిమాలో, ఇంకా సినిమా ఎప్పుడు తీస్తారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు మై మూవీ రివ్యూ. గౌతమ్ మీనన్ గారు బాగా చేశారు యాజ్ యూజువల్ పోలీస్ ఆఫీసర్గా. మనకు బాగా నచ్చింది. అండ్ పర్సనల్లీ నాకైతే నచ్చింది, ఆయన యాక్టింగ్ నచ్చింది. నెక్స్ట్ సారా అర్జున్, ధురంధర్ క్రష్. అమ్మాయి చింపేసింది, చాలా బాగా చేసింది యాక్టింగ్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే ఈ అమ్మాయి ధురంధర్ మూవీలో అమ్మాయినా, ఎందుకంటే అక్కడ మీకు తెలిసిపోయేది బాగా ఉండదు యాక్టింగ్ ధురంధర్ మూవీలో. కానీ ఇక్కడ పిక్స్ నేను చెప్పాలంటే ఈ మూవీలో తనకి 5 out of 5 మార్క్స్ ఇవ్వచ్చు. అంటే తన యాక్టింగ్ వరకు 5 out of 5 నో డౌట్గా ఇచ్చేయచ్చు. అంత బాగా చేసింది యాక్టింగ్. నెక్స్ట్ వచ్చేసి విఘ్నేష్ గవిరెడ్డి గారు, లిఖిత యలమంచిలి గారు, నాసర్ గారు. అన్డౌట్ఫుల్గా నాకైతే మూవీ నచ్చింది బ్రాస్. నిన్న నేను చూశాను మూవీ. అసలు అక్కడక్కడ బోర్ కొట్టడం కానీ, లేకపోతే అబ్రప్ట్ కట్స్ కానీ, లేకపోతే కొంచెం ఓవర్గా కానీ ఏం లేదు. ఫ్లోలో వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా వెళ్తుంది. అక్కడక్కడ మనకి మళ్ళీ హార్డ్గా అక్కడక్కడ హిట్టింగ్ అవుతూ ఉంటుంది. అక్కడక్కడ మనకి అవసరం అది, కానీ బాగా ఉంది మూవీ. చూడని వాళ్ళు సండే రేపు బుక్ చేసుకొని వెళ్ళండి మూవీ. కంపల్సరీగా నేనైతే రికమెండ్ చేస్తాను. మూవీ చాలా బాగుంది. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న క్రైమ్స్ గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి పాష్ బాగా బలిసిన వాళ్ళు ఎలాగా ట్రాక్ తప్పుతున్నారో యూత్. ఇందులో పోతే అసలు దీనివల్ల ఏంటి మన సొసైటీకి ఏంటి ఇంపాక్ట్ అనేది ఈ మూవీలో ఒక పర్సెప్షన్ తీసుకొని చెప్పడానికి చూశారు. ఒక పర్సెప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయారు. నచ్చింది, నాకైతే బాగుంది. ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకోబోయేది మూవీలో ఇంపార్టెంట్ పీక్స్ ఏంటంటే డైరెక్షన్. గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఆ టెంప్లెట్ అనేది 2017, 2018 ఓల్డ్ టెంప్లెటే. కాకపోతే టేకింగ్ చూసారా, చాలా బాగా తీశారు. నాకు పర్సనల్గా ఈ మూవీ ఇచ్చినంత హై 2026లో ఏ మూవీ ఇవ్వాలి. టు బి ఫ్రాంక్లీ హానెస్ట్గా చెప్పాలంటే లాస్ట్లో వచ్చే 10 minutes 15 minutes క్లైమాక్స్ ఒకటి బాగా ఇచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్లో ఒక సీన్ ఉండిద్ది సారా అర్జున్ది. స్టార్టింగ్లో తను యాక్టింగ్ పీక్స్. అక్కడ అర్థమైంది ఓకే షీ కెన్ యాక్ట్ విత్ ఐస్. అంటే చాలా తక్కువ మంది ఉంటారు బాలీవుడ్లో ఐస్తో యాక్ట్ చేసేవాళ్ళు ఫీమేల్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మొత్తం గ్లామర్ షోసే జరుగుతాయి అక్కడ. అలాంటిది తిను అసలు మెచ్యూర్గా చేసింది యాక్టింగ్ నన్ను అడిగితే. ఓకే, ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పచ్చు. బాగుంది. మనకి ఎక్కడ బోర్ అనేది ఫీల్ అనేది రానివ్వలేదు డైరెక్టర్. దానివల్లే నేను హ్యాపీ ఉన్నా.
ఎందుకంటే నాకు ఎప్పుడైతే మూవీ డిస్ట్రాక్ట్ అయ్యిద్దో నేను ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయి బయటికి వెళ్ళి మొబైల్ చూసుకోవడమో, స్మోక్ చేయడమో, లేకపోతే ఫోన్ మాట్లాడుకోవడమో చేస్తా 10-15 మినిట్స్ దాకా. అది ఇక్కడ లేదు. మనకి యాక్చువల్గా చెప్పాలంటే అందుకోసమే నేను ఈ మూవీకి రివ్యూ కూడా ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను రాజాసాబ్కి ట్రై చేశాను, కానీ ఒక మంచి రివ్యూతో స్టార్ట్ చేయాలి. బార్బెల్ అన్నయ్యలాగా అవ్వకుండా అన్నీ నెగిటివ్ కాకుండా హోల్ హార్ట్గా, అంటే తను చెప్పేది కరెక్టే, కాకపోతే తను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశాడో కానీ తన వల్లే మన టాలీవుడ్లో హిట్లే కరువు అయిపోయినాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే యుఫోరియా మూవీ సూపర్. నాకు పర్సనల్గా ఒక సీన్ దగ్గర హై బాగా వచ్చింది. అలానే కొన్ని చోట్ల అక్కడక్కడ బాగా ఎంజాయ్ చేసా సీన్స్. సరే ఫ్రెండ్స్, ఈ మూవీకి ఈ రివ్యూలో నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీకి 5 out of 4 స్టార్స్ ఇవ్వచ్చు ఈజీగా. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఛానల్ పెట్టాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, మూవీ మీకు ఎలా అనిపించింది. ఐ వాంట్ టు నో. కొత్తగా ఏదో ఛానల్ స్టార్ట్ చేశాను, ఉన్నట్టు చెప్తా. గ్రీడీగా కానీ లేకపోతే ఫేవరబుల్గా కానీ లేకపోతే యాంటీగా కానీ వెళ్ళను. మూవీ ఎలాగుందో అలానే చెప్తా. నేను రాగా ఇలానే మాట్లాడతాను ఫ్రెండ్స్. అండ్ నా తరపు నుంచి మీకు ఇంకా వీడియోస్ కావాలి అంటే ఈ రివ్యూస్ అనేవి కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా కావాలి అంటే నాకు కింద మెసేజ్ చేయండి. లెట్ మీ నో, నేను మీకోసం ఏమైనా చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.